Sai Kumar Garu. Thank you very much, Sai, for this question. Excellent question. I really appreciate you. Christians are not eating prasadam, eating by Hindus. దాని అర్థం అంటే మీరు ఇంగ్లీష్లో రాశారు, తెలుగులో నాకు అర్థమైంది చెప్తాను. ఒకవేళ తప్పైతే కనుక వెనక నుంచి ఒక్కేకేయండి. మీరే అనుకుంటున్నాను. క్రైస్తవులు హిందువులు తినే ప్రసాదం ఎందుకు తినరు? ఇదేనా ప్రశ్న? ఓకే, ఎక్సలెంట్ ఎక్సలెంట్. క్రైస్తవులు భోజనం తింటారు, హిందువులు భోజనం తింటారు. క్రైస్తవులు తినే భోజనం అంతా హిందువులు తినరు, హిందువులు తినే భోజనం అంతా క్రైస్తవులు తినరు. ఉదాహరణకు క్రైస్తవుల్లో చాలా మంది మాంసాహారులు, హిందువుల్లో చాలా మంది మాంసాహారులు కాదు. హిందువులు నేను ఇంటికి పిలిచి క్రిస్మస్ జరుగుతోంది, మీరు మా ఇంటికి వచ్చి చికెన్ బిర్యానీ తినండి అంటే బాగోదు, అది పద్ధతి కాదు. ఎందుకనంటే అవతలి వారి మనోభావాలను మనం గౌరవించాలి. అలాగే హిందువులకు ఏ విధంగా అయితే కొన్ని మతపరమైనటువంటి బౌండరీస్ ఉన్నాయో, అలాగే క్రైస్తవులకు కొన్ని మతపరమైనటువంటి బౌండరీస్ ఉన్నాయి. అవేమిటి అని అంటే, దేవుడు కాని ఏ వస్తువుకైనా, మనిషి చేత చేయబడిన ఏ వస్తువుకైనా, అది బుద్ధి కావచ్చు, జ్ఞానం కావచ్చు, అందం కావచ్చు, కులం కావచ్చు, జంతువు కావచ్చు, చెట్టు కావచ్చు, మనిషి కావచ్చు, వాటికి అర్పించినవేవి కూడా భోంచేయకూడదు అన్న ఒక నియమం బైబిల్లో పెట్టారు. దాని కారణం చేత క్రైస్తవులు మిమ్మల్ని అనగా ఎవరైతే ప్రసాదం ఇస్తున్నారో వారి మనోభావాలు కించపరచకూడదు కదా. అది ప్రసాదం లాగా కళ్ళకద్దుకోకుండా మామూలుగా బఠానీలు తిన్నట్లు, అన్నం తిన్నట్లు తిన్నారనుకోండి, మీరు బాధపడతారు. అది మంచిది కాదు కదా. అందుకు సున్నితంగా ఏం చెప్తారు అని అంటే, వదిలేండి అని చెప్తారు.